హలో అండి, అందరికీ నమస్తే. గుడ్ మార్నింగ్. నేను మీ శ్రీనివాస్ని. న్యూస్ అనాలిసిస్ వీడియోకి స్వాగతం. సో దయచేసి ప్రతి ఒక్కరూ లైక్ చేయండి. మీరు చూస్తున్న టైం ఏదైనా సరే ఫస్ట్ లైక్ చేయండి అండ్ అందరికీ షేర్ చేయండి. ఇక నిన్న అత్యంత భావోద్వేగ భరిత సంఘటన చోటు చేసుకుంది. రాష్ట్ర ప్రజలందరికీ, కోట్లాది మందికి అది ఒక ఎమోషనల్ టచ్ అన్నమాట. సో దీనికి ఎమోషన్స్ కంటే ముందు మనం ఎంటర్టైన్మెంట్, కామెడీని కూడా చూడాలి. సో అన్ని విధాల నవ్వు మనకు మంచిది అంటారు కదా. సో ఇప్పటి వరకు మనకి మీడియాలో నవ్వు తెప్పించే వీడియో ఒకటి ఉంటుంది. అదేంటంటే 2024 జూన్ 4వ తేదీని ఎన్నికల ఫలితాలు వస్తాయనగా దానికి ఒక రోజు ముందు అనుకుంటా కొట్టండి డీజేలు పెట్టండి జేజేలు అని ఏదో సాక్షి ఈశ్వర్ గారు అండ్ కేఎస్ ప్రసాద్ గారు ఒక డిబేట్ పెడతారు. సార్ జూన్ 9 బాగుంది, మనం పెట్టేసుకోవచ్చా, ఏర్పాట్లు చేసేసుకోవచ్చా అంటే కేఎస్ ప్రసాద్ గారు జూన్ 9 బాగుందని చెప్పి ఏదో ఇద్దరి మధ్య సమ్ డిబేట్ జరుగుద్ది. చాలా ఎంటర్టైనింగ్గా ఉంటుంది అనమాట. సో అటువంటి ఎంటర్టైన్మెంట్ ఈరోజు సాక్షిలో ఒకటి వచ్చిందండి. ఖచ్చితంగా మనం చూసి తీరాల్సిందే. అందుకే ఈరోజు సాక్షి ఫస్ట్ చెప్తున్నా, అందరి నోట మావిగన్ మాట. రాష్ట్రంలో అంట అందరూ మావిగన్ 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 అని చెప్పి తలుచుకుంటున్నారంట. అందరి నోట మావిగన్ మాట. జగన్ మావిగన్ ప్రతిపాదనపై రాష్ట్ర వ్యాప్తంగా సంచలన చర్చ. ఒంగోలులో తీసుకొని, గుంటూరులో గు తీసుకొని, టొంగుటూరులో టా తీసుకొని ఒంగుంటామని పెడతారా? పులివెందులో గు తీసుకొని కడప అని ఒకటి. అసలు అది ఇదని లేదు. ఇక్కడ దెందులూరులో దెమ్ తీసుకొని, గుంటూరులో గు తీసుకొని అంటే కొంత లేడీస్ ఉన్నారు కాబట్టి నేను ఓపెన్గా చెప్పలేకపోతున్నాను. కానీ విపరీతమైన ట్రోల్స్ జరుగుతున్నాయి సోషల్ మీడియాలో. విపరీతమైన ఇది రాజేంద్ర ప్రసాద్ సినిమా ఒకటి ఉంటుంది. తన పేరు ఏంటి అంటే ఒక పేరు చెప్తాడు, షార్ట్ కట్లో పేరు చెప్తాడు. దానికి అక్కడ మల్లికార్జునరావు కౌంటర్ ఒకటి ఉంటుంది. అంటే ఈయన పేరు సూళ్ళూరుపేట లింగేశ్వరరావు అని ఏదో పెట్టి ఆ రెండు చెప్తాడనమాట. అంటే ఆ ట్రోల్స్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపాదించిన ఈ మావిగన్ మీద వస్తున్న ట్రోల్స్ అన్నీ ఇన్ని కాదు, ప్రతిదీ కూడా సూపర్ ఎంటర్టైనింగ్గా ఉంది. మంచి కామెడీ ఉంది, మంచి టైమింగ్ ఉంది. సో దానికి మించిన టైమింగ్ ఇది. జనం తిడుతున్నా, జనం ట్రోల్స్ చేస్తున్నా పట్టించుకోకుండా అసలు అందరి నోట మావిగన్ మాట అని రాసుకోవడం అంటే బాబ్బా ఎంత సిగ్గులేడుతనం అండి. అసలు ఇంత ఓపెన్గా ఎవరో రాయలేరు. జనం దాన్ని తిడుతున్నా సరే దాన్ని సమర్థిస్తూ ఇంత ఓపెన్గా రాయాలంటే అసలు ఆ బాడీలో సిగ్గు, లజ్జ, మానం, మర్యాద అన్నీ వదిలేసుకొని ఎక్కడో నడి రోడ్డు మీద పడేసుకొని వచ్చి కూర్చోవాలి. ఇంకా ఆ జర్నలిజం వృత్తిలోకి రావాలి. ఇంకా అవన్నీ ఉంటే తప్ప ఇంత ఓపెన్గా రాయలేరు. అందరి నోట మావిగని చర్చన. అసలు ఎవరి నోట జరుగుతుంది సోషల్ మీడియాలో. జంజీ గ్రూప్ ఎటువంటివి పెడుతున్నారు తెలుసా? అసలు ట్రోల్స్ మామూలుగా లేవు. ఈనాడులోనే ఎక్కడో రాశారు. ఉన్నాయి, ఈరోజు చెప్పాల్సిన అంశాలు చాలా ఉన్నాయి. కాస్త ఓపికగా ఒక 35 ఒక్క మావిగని యాల వేల పేర్లు, చిత్ర విచిత్ర నామాలతో జగన్ను ఆటాడుకుంటున్న నెటిజన్లు. ఫేస్బుక్, ఎక్స్, ఇన్స్టా, యూట్యూబ్ ఒకటేంటి, సోషల్ మీడియా మీరు ఏది ఓపెన్ చేయండి మావిగన్ని విపరీతంగా ఆడుకుంటున్నారు. ఎంతసేపు గన్లో గొడ్డలేనా అని నెటిజన్లు ప్రశ్నలు వేస్తున్నారు. రకరకాల సూత్రీకరణలు, చిత్ర విచిత్రాల సమీకరణలు జోడించి జగన్ మావిగన్ను కౌంటర్ చేస్తూ పేర్లను ప్రతిపాదించారు. మరి మన 3 రాజధానుల సంగతి ఏంటో చేద్దాం అనుకున్నా. మామయ్య ఎలా వస్తాయి మీకే ఇలాంటి ఐడియాలు? ఎవరో రాసిచ్చారు, సరే చదివే ముందైనా స్క్రిప్ట్ చూసుకోవాలి కదా. ఈ వారం వచ్చిన కొత్త ఐడియా ఇదా? దీనికోసం బెంగళూరు నుంచి రావాలా? మరిన్ని ప్రెస్ మీట్లు పెట్టి ప్లాన్ సి, ప్లాన్ జెడ్ వరకు చెప్పండి అంటూ చురకలేశారు. మేమేం పాపం చేశాం, మా జిల్లా మా ఊరి పేరు కూడా కలిసేలా రాజధానికి నామకరణం చేయండి అంటూ పంచులు విసిరారు. ఇంకా నయం, జమ్మలమడుగులో గుంటూరులో గన్ చేసి గుంటూరు కేంద్రంగా జగన్ పేరుతో రాజధాని పెట్టమని అనలేదు అని ఒకటి. జగ్గయ్యపేట నుంచి గుంటూరు వరకు హైవే ఉంది కాబట్టి ఆ ప్రాంతాన్ని రాజధానిగా ప్రకటించండి, జగన్ అని పేరు పెట్టాల్సిందే అని ఒకటి. జంజీ బ్యాచ్ పిల్లలకు పేర్లు పెట్టేందుకు తల్లిదండ్రులు గూగుల్లో వెతుకుతున్నారు, వాళ్ళు జగన్ను సంప్రదిస్తే సరే అని. రప్ప కస్సా అని పెట్టుకుంటే పోలా అని ఒకళ్ళు. ఇకపై మా మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు ఫ్రెండ్స్ను మావిగన్స్ అని పిలవచ్చా అని ఒకళ్ళు. ఇంకా బూతులు రాయలేదు ఈనాడులో. ఈవెన్ నేను కూడా చెప్పలేకపోతున్నాను. విపరీతంగా బూతులతో కూడా ట్రోల్స్ చేస్తున్నారు. అసలు మామూలుగా చేయట్లా ఈ 2 రోజుల నుంచి. దాన్ని ఇలా కీర్తిస్తూ రాసుకోవడం అంటే బాబ్బా ఎంత ప్రత్యేకత ఉండాలండి. మామూలు విషయం కాదు. అలా రాయడం అంటే చెప్పాను కదా, అన్నీ వదిలేసుకొని ఇంకా రావాలన్నమాట ఆ కుర్చీలోకి. మీన్స్
ఆ వార్త రాసే హోదాలోకి అన్నీ వదిలేసుకొని రావాలి. సరే, ఆ ఎంటర్టైన్మెంట్ అయిపోయింది కదా ఆ పార్ట్. ఇప్పుడు ఎమోషనల్ పార్ట్లోకి వెళ్దాం. అమరావతి అఖండ దీప్తి. మూజువాని ఓటుతో బిల్లును ఆమోదించిన రాజ్యసభ. రాష్ట్రపతి ఆమోదం పొందిన వెంటనే చట్టరూపం. 149 నిమిషాల పాటు చర్చ. 10 పార్టీల నుంచి మాట్లాడిన 16 మంది మద్దతు. వ్యతిరేకించి వాకౌట్ చేసిన వైసీపీ. యాజ్ యూజువల్ వైసీపీ నుంచి వైవి సుబ్బారెడ్డి గారు చర్చ ప్రారంభించారు. మేము అమరావతికి వ్యతిరేకం కాదు, రాజధానికి అక్కడ మేము వ్యతిరేకం కాదు, కానీ ఆ బిల్లుకు వ్యతిరేకం, ఆ బిల్లులో ఉన్న అంశాలకు మేము వ్యతిరేకం అని చెప్పి మాట్లాడి వాకౌట్ చేశారు. ఎంత బ్లండర్ మిస్టేక్స్ చేస్తున్నారో, ఎంత తప్పుడు రాజకీయాలు చేస్తున్నారో, ఎంత తప్పుడు విధానంలో ఉన్నారో వాళ్ళకి అర్థం కావట్లేదు. రాజధాని అనేది రాష్ట్ర ప్రజల భావోద్వేగం అయిపోయింది. రాష్ట్రంలో కోట్లాది మందికి కనెక్ట్ అయిపోయింది ప్రాంతాలకు సంబంధం లేకుండా. అటువంటి విషయంలో కాస్త అహం తగ్గించుకొని ఒక అడుగు వెనక్కి వేసి మేము కూడా రాజధానిగా అమరావతిని ఒప్పుకుంటున్నాం అనే ఒక మాట అంటే పోయేదానికి మావిగన్ అంటారు, చింతగన్న అంటారు, చింత చిగురు అంటారు, మావి చిగురు అంటారు, ఏమో ఎన్నెన్నో పేర్లు పెట్టి దాన్ని ఇలా చేశారు చివరికి. సో రాజ్యసభలో నిన్న అన్ని పార్టీలు ఇంక్లూడింగ్ బీఆర్ఎస్ కూడా దీనికి మద్దతు ఇచ్చాయి. లక్ష్మణ్ గారు, బీజేపీ ఎంపీ లక్ష్మణ్ గారు బాగా మాట్లాడారు నిన్న రాజ్యసభలో. వీలైతే ఆ స్పీచ్ వినండి. 3 ముక్కలాటతో పిల్ల కాంగ్రెస్ నవ్వులు పాలైంది అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి మీద ధ్వజమెత్తారు ఒక రకంగా. అలాగే అమరావతి దేశంలో అత్యుత్తమ నగరంగా మారుతుంది అని జేడీయూ ఎంపీ సంజయ్ కుమార్ ఝా కూడా ఆకాంక్షించి చర్చించారు. సో రాజధాని విషయంలోనే ఈరోజు చాలా వార్తలు వచ్చాయన్నమాట. ఈవెన్ ఈనాడులో అయితే మొత్తం పరిచేశారు. ఇదిగోండి, అమరావతి అసుర కుట్రలు దాటి ఆంధ్రావనికి చోదక శక్తి అమరావతి. ఆది నుంచి జగన్మోహన్ రెడ్డి గారు ఏ సందర్భంలో ఓసరవెల్లి రంగు 1, ఓసరవెల్లి రంగు 2, ఓసరవెల్లి రంగు 3 అని ఆయన ఎప్పుడెప్పుడు ఏ విధంగా అమరావతి విషయంలో మాట మార్చారు అనేది జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయ విధానాన్ని నగ్నంగా నిలబెట్టారు. ఒక రకంగా ఓసరవెల్లి బొమ్మ ఒకటేసి. అండ్ వైసీపీ నాయకులు అండ్ సాక్షి టీవీలో డిబేట్లు అమరావతి విషయంలో ఎప్పుడెప్పుడు ఏమేమి మాట్లాడారని బొత్స సత్యనారాయణ గారు ఈ శ్మశానం చూసి ఏడవడానికి ఆయన ఒక మాట, అమరావతి రైతుల ఉద్యమం బోగస్ అని ధర్మాన ప్రసాదరావు గారు మాట్లాడిన మాటలు, దేవుడు ఏమైనా పాదయాత్ర చేయమని చెప్పాడా అని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు మాట్లాడిన మాట, రాజస్థాన్ ఎడారిలో బయలుదేరినట్టు ఉంది అని తమ్మినేని సీతారాం చెప్పిన మాట, ఇలా వైసీపీ నాయకులు రకరకాలుగా సందర్భాల్లో చెప్పిన మాటలను ఇలా రాసుకొచ్చారు. సో అన్నదాతే అండాదండ అని చెప్పి రైతుల త్యాగాలు, రైతుల భూములు ఇవ్వడం, ఒక ఏకదాటిగా 4.5 సంవత్సరాల పాటు ఉద్యమం చేయడం, వందలాది కిలోమీటర్ల పాదయాత్ర చేయడం. సో ఓవరాల్గా అమరావతిని బతికించింది జగన్మోహన్ రెడ్డి గారు. పూర్తిగా దాన్ని చంపేద్దామనుకున్నా సరే దాన్ని బతికించింది అయితే అమరావతి రాజధాని రైతులే. సో వాళ్ళు చేసిన పోరాటం అంతా ఇంత కాదు. సో ఇదంతా గుర్తు చేస్తూ ఈనాడులో ఒక మంచి ఆర్టికల్ ఇచ్చారండి. ఈవెన్ ఈ నెల ఏప్రిల్ నెలలో మన మ్యాగజైన్ కవర్ స్టోరీ కూడా అమరావతి గురించే. సో అమరావతి ప్రత్యేకత ఏంటి, భవిష్యత్తులో ఎలా ఉండబోతోంది, ఎన్ని కష్టాలు దాటింది, ఇవన్నీ కూడా ఇందులో కవర్ చేయని కొత్త అంశాలను దానిలో మనం ఇస్తామన్నమాట. ఈ నెల మ్యాగజైన్ అమరావతిలో జరుగుతున్న పనులు, దాని ఆటంకాలు, దాని ప్రత్యేకతల గురించే ఇస్తున్నాం. ఇదిగోండి, అమరావతి మా ఆశాజ్యోతని, రాజధానికి దేవతల ఆశీస్సులు ఉన్నాయి, అందుకే ఎంతమంది ప్రయత్నించినా ఒక్క ఇటుకను కూడా కదల్చలేకపోయారు అని అన్ని వర్గాల్లో సానుకూల వైఖరి ఆర్ కృష్ణయ్య గారు మాట్లాడిన మాటలు, చట్టబద్ధత రైతుల విజయం అని రేణుకా చౌదరి గారు మాట్లాడిన మాటలు, అండ్ గవర్నర్ అబ్దుల్ నజీర్ గారు మాట్లాడిన మాటలు, అండ్ రామ్మోహన్ నాయుడు గారు కేంద్ర మంత్రి ఆయన మాట్లాడారు. సో ఇదంతా అయిపోయిన తర్వాత ఆ ప్రాంత రైతులు, అమరావతి ప్రాంత రైతులు రోడ్ల మీదకి వచ్చి బాణాసంచా కాల్చి చంద్రబాబు గారి చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. ఈవెన్ వైసీపీ వాళ్ళు కూడా ఈ పాటి క్షీరాభిషేకం చేయాలి, మావిగన్ అనే పేరు పెట్టి రాజధానిని పెట్టినందుకు. మేబీ రేపో మాపో ఆ ఫోటోలు వచ్చినా వస్తాయి. మచిలీపట్నం ప్రాంతంలో వైసీపీ కార్యకర్తలు, గుంటూరు, విజయవాడ, మచిలీపట్నం ప్రాంతాల్లో మావిగన్ వైసీపీ కార్యకర్తలు, ప్రజలు, రాష్ట్ర ప్రజానీకం కూడా మావిగన్ పేరుకి క్షీరాభిషేకాలు చేశారు జగన్మోహన్ రెడ్డి గారు చిత్రపటానికి అని రాస్తారు. రేపో ఎల్లుండో రాస్తారు. ఈరోజు స్టార్టింగ్ ఎంటర్టైన్మెంట్ పార్ట్ 1 ఇది, ఎంటర్టైన్మెంట్ పార్ట్ 2 రేపు వస్తుంది. చిత్రపటాలకి క్షీరాభిషేకాలు చేయిస్తారు. ఆ తర్వాత జనం రోడ్ల మీదకి వస్తారు, మాకు రాజధాని కావాలి. అదంతా ఒక ట్రాన్స్ అన్నమాట. అన్స్టాపబుల్, చట్టబద్ధతతో శాశ్వతత్వం తీసుకొచ్చాం, ఉద్దండరాయునిపాలెంలో సంబరాల్లో సీఎం చంద్రబాబు.
సో పవన్ కళ్యాణ్ గారు ఇక అజేయం, రాష్ట్ర ప్రజలు సంబరాలు చేసుకునే తరుణం ఇది. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పిలుపు. త్యాగాలను చూసిన నేల నుంచి, ఆశలను మోసిన కన్నీటి నుంచి, అనిశ్చితిని తట్టుకున్న నిశ్శబ్దం నుంచి లక్షలాది ఆకాంక్షలను మోస్తూ అమరావతి ఆత్మగౌరవంతో మళ్ళీ లేస్తోంది అని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు పోస్ట్ పెట్టారు. సో ఈ రాజధానికి సంబంధించిన అన్ని అంశాలు కూడా ఈనాడులో చాలా డీటెయిల్డ్గా రాశారు. ఈవెన్ ఆంధ్రజ్యోతిలో కూడా రాజధాని రాజసం అని ఓ మంచి వార్త రాసుకొచ్చారనమాట. రాజధాని రాజసం అమరావతి చట్టబద్ధతకు రాజ్యసభలోనూ ఆమోదం. రాష్ట్ర రాజధాని ఇక చట్టబద్ధం, రాష్ట్రపతి ఆమోదమే తర్వాయి. 11 పార్టీల మద్దతు, రామ్మోహన్ నాయుడు సహా 17 మంది ప్రసంగం. ఈ సభలోనూ బిల్లును వ్యతిరేకించిన వైసీపీ. రాజ్యాంగంలో రాజధాని ప్రస్తావనే లేదని వాదన, హోదా ప్రస్తావన లేదంటూ వాకౌట్. చర్చ, ఆమోద ప్రక్రియను గ్యాలరీ నుంచి వీక్షించిన లోకేష్. అమరావతిని ఎవరు తాకలేరు, రాజధాని పనులు పూర్తి చేస్తాం, ప్రధాని చేతుల మీదుగా ప్రారంభిస్తామని చెప్పి. అండ్ అనంతపురం జిల్లా కేంద్రంలో జాతీయ జెండాలు చేతపట్టి ర్యాలీ చేస్తున్న టీడీపీ, బీజేపీ, జనసేన నాయకులు. రాజధాని బిల్లు ఆమోదం పొందిన వెంటనే రాష్ట్ర వ్యాప్తంగా సంబరాలు. వాడవాడలా వెల్లువిరిసిన రాజధాని స్ఫూర్తి. జెండాలు చేబూని రోడ్ల మీదకి జనం. గ్రహణం వీడిందంటూ కొవ్వొత్తులతో మహిళల ప్రదర్శన. అలాగే తిట్టారు, కొట్టారు, ప్రలోభ పెట్టారు. అప్పుడు శాసనమండలి చైర్మన్గా ఉన్న షరీఫ్ గారి మీదకి వైసీపీ నాయకులు 3 రాజధానుల బిల్లులు తీసుకొచ్చినప్పుడు దాన్ని ఆమోదింపజేయమని, సెలెక్ట్ కమిటీకి పంపించొద్దని ఆయన్ను తిట్టారంట, కొట్టారంట, ప్రలోభ పెట్టారంట. ఏకంగా ఒక మంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి ఆయన గుండె మీద కొట్టారంట. అండ్ పచ్చి బూతులు తిట్టారంట, కోట్ల ఆఫర్ చేశారంట. కానీ ఆయనకున్న అధికారాలతో బిల్లును తిరస్కరించి సెలెక్ట్ కమిటీకి పంపించి ఆయన రాజధాని గెలవడంలో ఆయన పాత్ర కూడా ప్రత్యేకం. మనం దాన్ని కూడా ఖచ్చితంగా అప్రిషియేట్ చేసి తీరాలి. సో ఇలా రాజధానికి సంబంధించి అన్ని పత్రికల్లో కూడా ఇదిగోండి, అమరావతి దిగ్విజయవతి అండ్ రాజ్యసభలోను రాజముద్ర, మోజువాని ఓటుతో ఆమోదం. సో అన్ని పత్రికల్లో రాజధానిని హైలైట్ చేస్తూ రాసుకొచ్చారండి. సో ఇక అమరావతికి సంబంధించి కాసేపు ఇంకా వార్తలు పక్కన పెడుతున్నాను. వేరే అంశాలకు చూస్తుంటే డయాఫ్రమ్ వాల్ నిర్మాణం పూర్తయిపోయిందంట. పోలవరం ప్రాజెక్టులో అత్యంత కీలకమైన డయాఫ్రమ్ వాల్ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కొత్తగా నిర్మాణం చేపట్టి 440 రోజుల్లో దాన్ని పూర్తి చేశారు. సో ప్రాజెక్ట్ పనుల్లో కీలక ఘట్టం ఆవిష్కృతం. ఇదిగోండి పూర్తయిన డయాఫ్రమ్ వాల్. ఇంజనీరింగ్ అధికారులకు మిఠాయిలు తినిపిస్తున్న మంత్రి రామనాయుడు. ఇక హర్మూజ్పై దృష్టి. 40 దేశాలతో బ్రిటన్ సంప్రదింపులు, పాల్గొంటున్న భారత్. తెరిచేందుకు చేపట్టాల్సిన చర్యలపై సమాలోచన. ఇరాన్లో అంతా అయిపోయిందన్న ట్రంప్, అయినా మరిన్ని తీవ్ర దాడులు తప్పవని స్పష్టీకరణ. ప్రపంచ వాణిజ్యంపై తీవ్ర ప్రభావం చూపుతున్న హర్మూజ్ జలసంధి మూసివేత అంశంపై ప్రపంచ దేశాలు దృష్టి సారించాయి. దానిని తెరిపించేందుకు బ్రిటన్ నాయకత్వంలో దాదాపు 40 దేశాలు సమాలోచనలు జరుపుతున్నాయి. ఇందులో భారత్ తరపున విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ పాల్గొంటున్నారు. మరోవైపు ఇరాన్లో అంతా అయిపోయిందని, ఏమీ మిగలలేదని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పేర్కొన్నారు. దీనికి ప్రతిగా తమ వద్ద రహస్య ప్రాంతాల్లో ఆయుధాలున్నాయని ఇరాన్ స్పష్టం చేసింది. లెబనాన్లో భూతల పోరాటం ఉధృతమైంది. ఇజ్రాయెల్ గల్ఫ్పై ఇరాన్ దాడులు చేసింది. ఇరాన్లోని పలు ప్రాంతాలపై ఇజ్రాయెల్ బాంబులు వేసింది అని రాసుకొచ్చారనమాట యుద్ధానికి సంబంధించి. అండ్ ఇక్కడ కూడా యుద్ధానికి సంబంధించిన అంశాలు చూసుకుంటే సేమ్ డయాఫ్రమ్ వాల్ పూర్తి చేసిన అంశాన్ని ఆంధ్రజ్యోతిలో హైలైట్ చేశారు. అండ్ యుద్ధం ఆగదు, మళ్ళీ కోలుకోకుండా ఇరాన్ను ధ్వంసం చేస్తాం. ఇప్పటికే ఆ దేశ మిలిటరీ పూర్తిగా నాశనం చేశాం. ఇరాన్ క్షిపణి డ్రోన్ ఉత్పత్తి కేంద్రాలను దెబ్బతీసాం. శాంతి ఒడంబడికకు ఒప్పుకోకుంటే వినాశనమే. ఆ దేశాన్ని తిరిగి రాతి యుగానికి పంపుతాం. యుద్ధంలో విజయానికి అతి చేరువలో ఉన్నాం. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటన. మీరు అవమానం పొందే వరకు యుద్ధం ఆగదు. మా వ్యూహాలను మీరు అర్థం చేసుకోలేరు అని ఇరాన్ ఇచ్చిన కౌంటర్ కూడా చూడొచ్చు. అండ్ హర్మూజ్ను తెరిపించేందుకు దేశాల చర్చలు. అండ్ అమెరికా ప్రజల ఎవరి కోసం ఈ యుద్ధం? మీతో మాకు ఏ విధమైన శత్రుత్వం లేదు. ఇప్పటిదాకా మేము ఎవరిపైనా దురాక్రమణకు దిగలేదు. ఇజ్రాయెల్ కారణంగా అమెరికా యుద్ధంలోకి దిగింది. ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్ బహిరంగ లేఖ. సో ఒక అర్థవంతమైన ప్రశ్న. అమెరికా ప్రజల ఎవరి కోసం మీరు యుద్ధం చేస్తున్నారు? మేమేమైనా మీకు శత్రువులమా అని పెజెష్కియాన్ ఒక బహిరంగ లేఖ రాశారు. సో యుద్ధానికి సంబంధించి అండ్ డయాఫ్రమ్ వాల్కి సంబంధించిన అంశం 2 పత్రికల్లో హైలైట్ చేశారు. ఇక బెంగాల్లో మూకస్వామ్యం. 7 జ్యుడిషియల్ అధికారుల ఘోరావు దారుణం. 9 గంటల పాటు నిర్బంధిస్తారా? కనీసం తాగునీరు, ఆహారం ఇవ్వలేరా? అధికార యంత్రాంగం ఘోర వైఫల్యం. సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం. తెల్లవారుజామున 2 గంటల దాకా మేల్కొన్న సీజీఐ. పశ్చిమ బెంగాల్లో అత్యంత పోలరైజ్ అయిన రాష్ట్రమని, మూకస్వామ్యం రాజ్యమేలుతుందని, పరిశీలనకు వచ్చిన 7 జ్యుడిషియల్ అధికారులను దారుణంగా ఘోరావు చేసిన
అడ్డుకోవడంలో అక్కడ అధికార యంత్రాంగం ఘోరంగా వైఫల్యం చెందిందని, ఈ ఘటనపై సిబిఐతో కానీ ఎన్ఐఏతో కానీ దర్యాప్తు జరపాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఎన్నికలు జరుగుతున్న ఈ రాష్ట్రంలో మరింతగా కేంద్ర బలగాలను మోహరించాలని ఎన్నికల సంఘానికి సూచించింది. రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం పూర్తిగా విఫలమైందని, ఇది సుప్రీంకోర్టు అథారిటీని సవాల్ చేయడమే కాకుండా న్యాయాధికారులపై దాడికి దిగిన దుస్సాహసమని తీవ్రంగా తప్పుపట్టింది. సో ఎన్ఐఏకు అప్పగించారనమాట విచారణ. సో మాల్దా జిల్లాలో కాలియా చౌక్ ప్రాంతంలోని బ్లాక్ డెవలప్మెంట్ కార్యాలయంలో బుధవారం సాయంత్రం 3:30 గంటలకు పరిశీలన జరుగుతుండగా 7 జ్యుడిషియల్ అధికారులను సంఘ వ్యతిరేక శక్తులు ఘోరావు చేశాయి. ఇందులో 3 మహిళా అధికారులు ఉన్నారు. వారితో వచ్చిన 5 ఏళ్ల బాలుడు చిక్కుకుపోయాడు. సో వారిని అక్కడి నుంచి కదలనివ్వకుండా అక్కడే ఆపేసి నిర్బంధించారంట ఒక రకంగా. సో 3:30 నుంచి రాత్రి వరకు కూడా ఏకంగా 7:30 గంటల పాటు అక్కడ వాళ్ళు పరిశీలనకు వచ్చారు. ఓటర్ల జాబితా ఎలా జరిగింది సవరణ అనేది పరిశీలనకు వచ్చిన అధికారులను వాళ్ళు నిర్బంధించారు. పశ్చిమ బెంగాల్లో సంఘటనలు ఎంత అప్రజాస్వామికంగా ఉంటాయి అనడానికి ఇదే ఉదాహరణ. ఏకంగా న్యాయమూర్తులనే న్యాయాధికారులనే వాళ్ళు నిర్బంధించారంటే చూసుకోండి. సో అందుకే సుప్రీంకోర్టు అంత సీరియస్ అయింది. పశ్చిమ బెంగాల్లో ఖచ్చితంగా అధికార మార్పిడి జరగాలి, లేకపోతే ఆర్జేకార్ మెడికల్ కాలేజీలో జరిగిన ఘటనలు ప్రపంచానికి బయట ప్రపంచానికి తెలియని ఘటనలు ఎన్నో జరుగుతాయి. అక్కడ ఒక మాఫియా ఉంది అక్కడ, అదంతా కూడా బయటపడాలి అంటే అధికార మార్పిడి జరిగితే బెటర్. ఇక ఉపాధి శ్రామికులకు కంటి పరీక్ష యాప్లో సాంకేతిక సమస్యలతో రోజు 1,00,000 మంది పనులకు దూరం. కొత్తగా ఐరిస్ విధానంలో హాజరు నమోదుతో ఇళ్లకు పరిమితమవుతున్న పేదలు. సో ఇదండి ఉపాధి హామీ కార్మికులకు. ఇంతకుముందు మాస్టర్ ఉండేది, అటెండెన్స్ మాస్టర్ అంటే బొట్టల వేలు ముద్ర తీసుకునేవాళ్ళు, వేలు ముద్ర లేకపోతే సంతకం చేసేవాళ్ళు. ఇప్పుడు మాస్టర్ లేదు, ఐరిస్ అనమాట. సో ఈ ఐరిస్ ఉంటేనే అది కంటి నుంచి యాక్సెప్ట్ చేస్తేనే హాజరు నమోదు అవుద్ది. ఇక్కడ ఐరిస్ సమస్య వస్తుంది, సాంకేతిక సమస్యలు అనేకం వస్తున్నాయి. సో దాంతో హాజరు నమోదు అవ్వట్లేదని చెప్పి పనులకు వచ్చి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతున్నారంట శ్రామికులు చాలామంది. ప్రాక్టికల్గా చాలా మంచి సమస్యను ఈనాడులో హైలైట్ చేసి బాగా రాశారు. అమరావతికి చట్టబద్ధత మీద ఈనాడు కార్టూన్ చూడండి. అమరావతి బిల్లుకు పార్లమెంట్ అవ్వదు, మీరు ఇక పర్మనెంట్గా ఉండొచ్చు, ఎవరు ఖాళీ చేయించలేరు ఇన్ ద డాక్యుమెంట్స్ అని చట్టబద్ధతకు సంబంధించిన డాక్యుమెంట్స్. ఇక మళ్ళీ జాబిల్లి దొరికి విజయవంతంగా నింగిలోకి ఆర్టెమిస్ 2 రాకెట్ ఎగువ భూకక్షిలోకి వ్యామగాములు, పుడమ చుట్టూ 25 గంటలు కొనసాగనున్న ప్రయాణం. అనంతరం చంద్రుడి దిశగా ఒరాయన్ క్యాప్స్యూల్, జాబిల్లి ఆవల 6,400 కిలోమీటర్ల వరకు సాగనున్న యాత్ర. అల్లంత దూరం నుంచి మానవాళికి కనువిందు చేసే అందాల జాబిల్లిపై పరిశోధనల్లో సరికొత్త అధ్యాయానికి తెరలేచింది. 5 దశాబ్దాలకు పైగా సుదీర్ఘ విరామం తర్వాత మళ్ళీ చందమామ వైపు మానవ సహిత యాత్ర ప్రారంభమైందంటండి. 4 వెళ్తున్నారు అంతరిక్షంలో, జాబిల్లిపైకి 4 వెళ్తున్నారు అమెరికన్ వ్యామగాములు. ఇక హెచ్ఐవి వ్యాప్తి నియంత్రణలో ఏపీ శాక్స్ పనితీరు భేష్ అని మంత్రి గారు చెప్పారు. సో ఫస్ట్ పేజీకి కంటిన్యూషన్ ఇవి. నెక్స్ట్ పేజీకి వెళ్తే అమరావతి అన్స్టాపబుల్, అమరావతి గురించే మొత్తం వార్తలు. డయాఫ్రమ్ వాల్ నిర్మాణం పూర్తి, అది కూడా ఓకే. అమరావతి కుట్రలు దాటి అమరావతి ఆశాజ్యోతి, అమరావతికి సంబంధించిన అంశాలు ఎక్కువ ఇచ్చారు. అండ్ ఇక్కడ కూడా 5 కోట్ల ఆంధ్రులు గెలిచిన రోజు అని, ఈ విజయం చిరస్మరణీయం, సహకరించిన పార్టీలకు రాష్ట్రం తరపున కృతజ్ఞతలు. ఢిల్లీలో విలేకరులతో మంత్రి లోకేష్. అప్పట్లో ఒక మంత్రి అసభ్యంగా దూషించారు, నా పుట్టుకపైన అభ్యంతరకర వ్యాఖ్యలు. ఓవరాల్గా అమరావతి హీరో మాత్రం షరీఫ్ గారండి, దాన్ని మనం మర్చిపోకూడదు. మండలి చైర్మన్గా ఎంతో ఒత్తిడి ఎదుర్కొని ఎంతో బాధను తట్టుకొని ఆయన ఆ బిల్లుని సెలెక్ట్ కమిటీకి పంపించి తన నిజాయితీ చాటుకున్నారు, తన మొండితనం చాటుకున్నారు. సో ఓవరాల్గా అమరావతి ఇప్పుడు ఈ దశలో నిలబడింది అంటే 3 రాజధానులు అనేది రాలేదు అంటే షరీఫ్ గారే కీలకం. శాసనమండలి మాజీ చైర్మన్ ఎంఏ షరీఫ్ వెల్లడి. తెదేపా కేంద్ర కార్యాలయంలో అమరావతి విజయోత్సవం. సో ఆయన జీవితం జన్మకి సరిపడా అంటే ముందు తరాలకు కూడా వారి పిల్లలకు కూడా రాష్ట్ర రాజధాని అమరావతి నిలబడింది అంటే తనే కారణమని వారి పిల్లలు కూడా గర్వంగా చెప్పుకుంటారు. అంత మంచి పని చేశారు ఆయన. ఇక అధికారులకు పేరుని నాని బెదిరింపులు. చేతగాని అధికారులు ఒక సిఐని పేరుని కిట్టు అంతలా దూషిస్తుంటే ఊరుకుంటున్నారంటే ఏమనాలి దాన్ని? పోలీసులు అదే సామాన్యుల మీదకు పోలీసులు ఒంటికాల మీద వెళ్ళిపోతారే, మరి ఇటువంటి వాళ్ళని ఇమీడియట్గా లోపలికి తీసుకెళ్ళాలిగా, తీసుకొచ్చి కౌన్సిలింగ్ ఇవ్వాలిగా. అట్లీస్ట్ వాళ్ళని ఏం చెయ్యక్కర్లా, కౌన్సిలింగ్ అయినా ఇవ్వాలిగా. చూడండి పేరు నాని గారు
ఎక్స్ప్రెషన్స్. అధికారులకు పేరు నాని బెదిరింపులు, మచిలీపట్నంలో అనుమతి లేని ఇంటిని కోల్చడంపై చిందులు, 2029లో తమ అధికారంలోకి వచ్చాక ఎవరిని వదలమంటూ రంకెలు. ఇది ఒకటి మళ్ళీ వార్నింగ్. 2029లో మేము అధికారం వస్తే ఎవరికి వదలరు. మీరు అధికారంలోకి రావాలంటే 3 ఏళ్ళు ఆగాలి. వీళ్ళు ఇప్పుడే అధికారంలో ఉన్నారుగా, కాకపోతే వీళ్ళ చేతగానితనం కారణంగా, వీళ్ళ నిస్సహాయ స్థితి కారణంగా మీరు అలా మాట్లాడుతున్నారు. ఉద్యోగినిపై జనసేన నాయకులు, ఇదొకటండి పాశవిక పని. జనసేన పార్టీ తప్పు, ముమ్మాటికి జనసేన పార్టీ పెద్దల తప్పు. ఆ పార్టీ ఎమ్మెల్యే మీద ఒక తీవ్రమైన ఆరోపణలు వచ్చినప్పుడు సస్పెండ్ చేయాలి. సస్పెండ్ చేయకుండా అలా అతన్ని కాపలా కాస్తూ వచ్చి పార్టీ అతన్ని బ్యాక్ ఎండ్లో ఎంకరేజ్ చేసిన కారణంగా మరింత రెచ్చిపోయి ఆ జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ మీద ఆరోపణలు చేసిన ఆమె పేరు ఏదో ఉంది కదా, ఆమె పేరు వీణ ఏదో ఉంది కదా, ఆమెను అండ్ ఆమె సన్నిహితులను నిన్న రోడ్డు మీద కొట్టారంట. ఉద్యోగినిపై జనసేన నాయకుల దాడి, ఎమ్మెల్యే అరవ శ్రీధర్ సమక్షంలోనే ఘటన. చాలా దారుణం ఇది. ఎంత బరితెగింపు అంటే చూడండి, జనసేన పార్టీకి ఉన్న వాల్యూస్ కాస్త తీసేస్తున్నారు వీళ్ళు. ఇటువంటి వాళ్ళని పార్టీ నుంచి ఇమీడియట్గా సస్పెండ్ చేయాలి. పాత పుస్తకాలతో ఆదాయం పాఠశాల చెంతకు స్వచ్ఛరథాలు, విద్యార్థుల నుంచి ఒకే రోజు 1.07 లక్షల కిలోల సేకరణ. సూపరు. ఇక పొలం చూపుల్లో ఆనకట్టకు నష్టం లేదు, సిడిఎస్ఏ చైర్మన్ డికే శర్మ. అమరావతిపై జగన్ విద్వేషానికి పరాకాష్ట. మావిగన్ని మీరు వదిలేయచ్చు, కుర్రోళ్ళు చూసుకుంటారు, నెటజెన్స్ చూసుకుంటున్నారు మావిగన్ని. అసలు కూటమి నేతలు అసలు దాన్ని పట్టించుకోక్కర్లేదు. ఇక ఎదుటివారి ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తామంటే కుదరదు, వ్యక్తిగత స్వేచ్ఛ చాలా ముఖ్యం, పోలీసులు వేధిస్తే బాధితులకు న్యాయస్థానం రక్షణ ఉంటుంది. సజ్జల భార్గవరెడ్డి పిటిషన్ విచారణ సందర్భంగా హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు, కౌంటర్లు వేయకపోవడంపై డీజీపీ పలువురు ఎస్పీలపై మండిపాటు. వాక్ స్వాతంత్రం ఉంది కదా అని చెప్పి ఎదుటివారి ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా మాట్లాడతాం, సోషల్ మీడియాలో పోస్టులు పెడతామంటే కుదరదని హైకోర్టు గట్టిగా హెచ్చరించింది. అంటే ఒక రకంగా సజ్జల రామకృష్ణారెడ్డి గారి కుమారుడు సజ్జల భార్గవరెడ్డి గారిని చెప్తూ అండ్ పోలీసులకు కూడా చెప్పిందనమాట. సజ్జల భార్గవరెడ్డి గారు స్విట్జర్లాండ్లో ఉన్నారంట. ఆయన్ని తీసుకురావడానికి చాలా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ప్రేమ పెళ్లి చేసుకున్న కుమార్తెను చంపిన తండ్రి నిన్న చెప్పుకున్నాగా. పల్నాడు జిల్లా మాచర్లకు చెందిన యువతి గత నెల 18న అనుమానాస్పదంగా మృతి చెందడం వెనుకొన్న మిస్టరీ వీడుతోంది. కన్న తండ్రే ఆమె మీద కూర్చొని దారుణంగా చంపేశాడు. సో ఇవన్నీ ఈనాళ్ళ అంశాలు. సో సాక్షిలో మనం ఇది ఎంటర్టైన్మెంట్ పార్ట్ అదే అయిపోయింది. ఇక ఆరోగ్యశ్రీ క్షోభిల్లు, బాబు సర్కారు తీరుతో 2వ రోజు స్తంభించిన సేవలు, తూతుమంత్రం చర్చలతో సరి వెనక్కు తగ్గిన నెట్వర్క్ ఆసుపత్రుల యాజమాన్యాలు. 3,000 కోట్ల బిల్లులు పెండింగ్ ఉన్నాయి ఆరోగ్యశ్రీ నెట్వర్క్ హాస్పిటల్స్కి. ఆ బిల్లులు ఇస్తేనే మేము సేవలు కొనసాగిస్తామని చెప్పి ప్రైవేట్ నెట్వర్క్ హాస్పిటల్ చెప్తున్నాయి. మరోవైపు ఏప్రిల్ 1వ తేదీ నుంచి ఆరోగ్య బీమా హెల్త్ ఇన్సూరెన్స్ కొత్త పాలసీ తీసుకొస్తామని చెప్పి ప్రభుత్వం చెప్పింది. ఈరోజు 3వ తేదీ వచ్చింది, ఇప్పుడు వరకు అతిగతి లేదు. ఒకవైపు ఆరోగ్యశ్రీ అటకెక్కింది, ఆ సేవలు నిలిచిపోయాయి. మరోవైపు హెల్త్ ఇన్సూరెన్స్ బీమా కూడా ప్రభుత్వం తరపున అందడం లేదు. సో పేద రోగుల పరిస్థితి ఏంటి, శస్త్రచికిత్సలు చేయాలంటే ఏంటి, ఎమర్జెన్సీ ఏమైనా చేయాలంటే ఏంటి, ప్రభుత్వ చేతగానితనమేగా ఇది. ఇక త్వరలోనే ఖేల్ ఖతం, 3 వారాల్లో ఇరాన్పై భీకరదాడులు. ఓకే. ఇక సెలవులకు ముందు అరెస్ట్ పరిపాటిగా మారింది. వైఎస్ఆర్సీపీ నేత తమ్మిరెడ్డి అక్రమ అరెస్టు విచారణలో హైకోర్టు కీలక. దీన్ని ప్రవేశపెట్టింది ఎవరండి? సెలవులకు ముందు అరెస్టు. వైసీపీ హయాంలో ప్రతి శుక్రవారం ఏం చేశారండి? ప్రతి శుక్రవారం అరెస్ట్ చేసేవాళ్ళు, శనివారం ఆదివారం కోర్టుకు సెలవు కదా అని చెప్పి శుక్రవారం నైట్ అరెస్టులు చేసేవాళ్ళు. సో ఇటువంటి వికృతమైన ఆలోచన ఇచ్చిందే, ప్రవేశపెట్టిందే వైసీపీ. దాన్ని వీళ్ళు కొనసాగిస్తున్నారు. సెలవులకు ముందు అరెస్ట్ చేయడం పరిపాటిగా మారింది. వైఎస్ఆర్సీపీ నేత తమ్మిరెడ్డి అక్రమ అరెస్టు విచారణలో హైకోర్టు కీలక వ్యాఖ్యలు. గత 35 ఏళ్లుగా ఇలాంటివి చూస్తూనే ఉన్నాం. సోషల్ మీడియా యాక్టివిస్టుల మీద పోలీసుల తీరుపై ఆగ్రహం. వీరి అరెస్టుల విషయంలో సుప్రీంకోర్టు మార్గదర్శకాలను పాటించాల్సిందే. తమ్మిరెడ్డి నిర్బంధం కిడ్నాప్ లాగానే ఉంది. పోలీసులు ఇలానే చూస్తుంటే ఇల్లీగల్ కేసు పెట్టాల్సి వస్తోంది అని చెప్తూ పోలీసులే కిడ్నాపర్ల అవతారం ఎత్తి మరి అతన్ని అరెస్ట్ చేశారండి. వైఎస్ఆర్సీపీ నేత తమ్మిరెడ్డి కిడ్నాప్ 2 రోజుల పాటు పోలీస్ స్టేషన్లకు తీసుకెళ్లి చిత్రహింసలు. తిరుపతిలో మిస్సింగ్ కేసు నమోదు. ఇక ఎల్ఓసి పేరుతో సజ్జల భార్గవరెడ్డిని ఎందుకు వేధిస్తున్నారు? కేసుల పేరుతో పౌరులను వేధిస్తుంటే చూస్తూ ఊరుకోం. సో అక్కడ హైకోర్టు 2 రకాలుగా చెప్పింది. ఒకవైపు కేసుల పేరుతో వేధిస్తే ఊరుకోము, దీనిలో కౌంటర్లు దాఖలు చేయండి అని చెప్పి పోలీసులను చెప్తూ, ఎదుటివారి ఆత్మగౌరవాన్ని కించపరిచేలా సోషల్ మీడియాలో ఇష్టానుసారం పోస్టులు పెట్టినా చూస్తూ ఊరుకోము, అది తప్పు అని చెప్పి సజ్జల భార్గవరెడ్డి గారి బ్యాచ్ని మందలించింది. సో ఇరువైపులు చెప్పింది. ఇక ఆచరణ సాధ్యం కాదని తెలిసి మభ్యపెట్టే కుట్ర. ఎంత దారుణం అంటే వైసీపీ ఈ పేపరు
రాజ్యసభలో దేశవ్యాప్తంగా ఉన్న 11 పార్టీల మద్దతుతో ఆమోదించిన బిల్లుని హైలైట్ చేసి రాయకుండా వీళ్ళ ఎంపీ మాట్లాడి వాకౌట్ చేసిన అంశాన్ని రాసుకున్నారు. ఏమనంటే సొంత పేపర్ లేదంటారు. అమరావతి బిల్లు న్యాయం అడిగిన ఆబలపై నడు రోడ్డుపై దాడి. కూటమి ఎమ్మెల్యే అరవ శ్రీధర్ బాధితురాలపై జనసేన నేతల దాష్టికం. కులం పేరుతో దూషిస్తూ పిడిగుద్దులు. న్యాయం కోసం రోడ్డుపై బైఠాయించిన బాధితురాలు. జనసేన నేత తాతంశెట్టి అతని వర్గీయులపై పోలీసులకు ఫిర్యాదు. చివరి వరకు నిలబడి పోరాడతానని స్పష్టీకరణ. ఖచ్చితంగా వీళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. సో ఈ ప్రభుత్వంలో పేదలకు న్యాయం జరగదు. 5 సెంట్ల భూమి ఇంటిని సిఆర్డీఏ లాగేసుకుంది. భూమి ఇస్తామని, ఇంటి పరిహారం ఇస్తామని నమ్మబలికింది. మేము అంగీకరించకుండానే మా భూమి తీసుకుంది. దానిపై నా భర్త పోరాడి క్యాన్సర్తో చనిపోయారు. 90 ఏళ్ల వయసులో మతిస్థిమితం లేని మనవరాలతో బతికిడుస్తున్న మాజీ సీఎం జగన్ను కలిసి గోడు వెళ్ళబోసుకున్న రాయపూడి వాసి నెల్లూరు శేషగిరమ్మ ఉంటారు. పాపం రాజధానిలో ఇటువంటి వాళ్ళు ఉంటారు. వీళ్ళకి కూడా ఏం తెలియదు. అక్కడ అధికారుల నిర్లక్ష్యం కారణంగానో, ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగానో జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్తే ఆయన ఏం చెప్తారు? మావిగన్లో స్థలం ఇస్తారులే, మావిగన్ అనే రాజధాని పెట్టి అందులో మీకు స్థలం ఇస్తారు, లేదా అప్పుడు మీకు ఇస్తారులే. సో ఇక్కడ ప్రభుత్వంలో ఉన్న కొన్ని అసమర్థత వలన, అధికారుల కొంత నిర్లక్ష్యం వలన ఇటువంటి బాధితులు వస్తారు. సో ఇటువంటి వాళ్ళ విషయంలో ప్రభుత్వం జాగ్రత్తగా వ్యవహరించి, పాపం ఆమెకు 90 ఏళ్ల వయసులో 5 సెంట్ల భూమిని బలవంతంగా లాక్కోవాల్సిన పనే ఉంది. ఇక కన్నుల పండుగగా కోదండరాముడు రథోత్సవం ఒంటిమిట్టలో. ఇక సమాజాభివృద్ధికి కృషి చేయాలి. సాక్షి బాగా కృషి చేస్తుంది. తర్వాత ఉపాధ్యాయుల ఉద్యమ బాట. రాష్ట్రంలో ఉపాధ్యాయుల ఆర్థికేతర సర్వీస్ సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలమైందని దేశ ప్రతిష్టను దెబ్బతీస్తున్నాయి. మత చందవాసులతో కాంగ్రెస్ వామపక్షాలు చేతులు కలుపుతున్నాయని, సమాజాన్ని విభజించి ప్రపంచవ్యాప్తంగా భారతదేశ ప్రతిష్టను దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తున్నాయని నరేంద్ర మోదీ మండిపడ్డారు. సో ఇవి సాక్షిలో డీటెయిల్డ్గా చాలా అంశాలు రాసుకొచ్చారు. కానీ అన్నిటికంటే నాకైతే దీన్ని మళ్ళీ చదవాలనిపిస్తుందండి. వీలైతే దీన్ని ఫోటో తీసి స్టేటస్లో పెట్టుకొని, మావిగన్ మీద వచ్చిన కౌంటర్లు ఉన్నాయి చూసారా, ట్రోల్స్, అవి కూడా స్టేటస్లో పెట్టుకోండి. భలే ఎంటర్టైన్మెంట్గా ఉంటుంది. శ్రమో. ఇక జాబిలి దిశగా దిగ్విజయంగా ఆర్టమిస్ 2 ప్రాజెక్టు దిగ్విజయంగా ప్రారంభమైంది. కన్నడి స్పేస్ సెంటర్ నుంచి వ్యామనౌక జాబిలి దిశగా దూసుకెళ్ళింది. ప్రత్యేక సమావేశాలు 3 రోజులు. పార్లమెంటు స్వల్ప విరామం తర్వాత ఈ నెల 16వ తేదీ నుంచి తిరిగి ప్రారంభం కాబోతున్నాయి. సో 16, 17, 18 తేదీల్లో పార్లమెంట్ సమావేశాల్లో బిల్లు ప్రవేశపెడతారు. ఏది? డిలిమిటేషన్ బిల్లులు అండ్ మహిళా రిజర్వేషన్ బిల్లులు. ఇక రాఘవ చట్టాపై ఆపువేటు. రాజ్యసభలో తమ పార్టీ ఉపనేతగా ఉన్న ఎంపీ రాఘవ చద్దాను తొలగిస్తున్నట్టు ఆమ్ ఆద్మీ పార్టీ తెలిపింది. మీన మాట్లాడుతున్నవన్నీ నగ్న సత్యాలే, అన్నీ కూడా ప్రాక్టికల్గా వాస్తవాలే. చాలా మంచి అంశాలను మాట్లాడుతున్నారు ఆయన్ను ఆ పార్టీ సస్పెండ్ చేసింది. సరే, దీని మీద ఒక డీటెయిల్డ్ వీడియో చేయాలి. చాలా కీలకమైన అంశం ఇది, చేస్తాను. ఇంకా నిన్న ఐపీఎల్లో సన్ రైజర్స్ గెలిచింది కోల్కతా మీద. సో ఇవి సాక్షిలో వచ్చిన అంశాలు. ఆంధ్రజ్యోతిలో ఆల్మోస్ట్ మనం అన్నీ కవర్ చేసాం. ఇంకా ఏమైనా ఉంటే చూద్దాం. ఉద్యోగులకు ఓరట. ఇప్పటికే 1900 కోట్ల జమ. 2 రోజుల్లో మిగిలిన సొమ్ము. రిటైర్డ్ ఉద్యోగులకు లీవ్ ఎన్కాష్మెంట్ కింద 1800 కోట్లు అంట. ఇక క్షమించండి, బిడ్డను కాపాడలేకపోయా. నీళ్ల బకెట్లో పడి పసివాడు మృతి. పుత్రశోకంతో మహిళా టెక్కి ఆత్మహత్య. నిద్రమాత్రలు మింగి చేయి కోసుకొని చివరకు ఊరి భర్త కన్నీరు మున్నీరు. బెంగళూరులో హృదయ విదారక ఘటన. పాపం చిన్నపిల్లాడు నీళ్ళ బకెట్లో పడి చనిపోతే ఆ తల్లి పిల్లవాడిని కాపాడలేకపోయాను అని చెప్పి అత్యంత దారుణంగా స్వీయ మరణం పొందింది. సో దాంతో భర్త కన్నీరు మున్నీరవుతూ బెంగళూరులో ఒక కుటుంబం మొత్తం తారుమారైందనమాట. బెంగళూరులో జరిగింది. ఇక దాహమైన నీళ్ళు అడిగి మెడపై కత్తి పెట్టి ప్రభుత్వ ఉద్యోగంపై కామాంధుడి కర్కసం. ఇంట్లోకి దౌర్జన్యంగా ప్రవేశించి అత్యాచారం. జననాంగంలో చువతో చిత్రహింసలు. మాచర్లలో అమానుష ఘటన. ఎంత దారుణం అండి. ఈ క్రైమ్ వార్తలు, ఇప్పుడు జరుగుతున్న ఈ నేరాలు ఒక్కోసారి చదివితే చాలా దారుణంగా, అంటే ఆ రోజంతా వేధిస్తాయన్నమాట ఆ వార్తలు, ఆ దారుణాలు. చూడండి, జననాంగంలోకి ఇనుపు చువ్వతో పెట్టి చిత్రహింసలు చేశాడంట. మాచర్లలో జరిగిందంట. అప్పుడిప్పుడు 2012 డిసెంబర్లో ఢిల్లీలో నిర్భయ ఘటన జరిగింది చూసారా, అది గుర్తొస్తుంది ఇటువంటి దారుణాలు చదువుతుంటాయి. ఇక ఎవరెస్ట్పై ప్రాణాల మీదకు తెచ్చి భయపెట్టి పర్వతారోహకుల ప్రాణాలతో షర్పాలు చెలగాటం. ఆహారాన్ని విషపూరితం చేసి హెలికాప్టర్లో ఆసుపత్రులకు తరలించి నకిలీ బిల్లులు. వెలుగులోకి 186 కోట్లకు బీమా స్కామ్. అవునా? పర్వతారోహకుల ప్రాణాలతో షర్పాలు చెలగాటం, ఆహారాన్ని విషపూరితం చేసి
హెలికాప్టర్లో ఆసుపత్రికి తరలించి నకిలీ బిల్లులు. అమ్మా. సో ఎవరెస్ట్ మీదకి ఎవరైనా పర్వతారోహకులు వెళ్తే వాళ్ళకి ఇస్తున్న ఆహారాన్ని కావాలని విషపూరితం చేసి ఆ తర్వాత వాళ్ళని ట్రీట్మెంట్ ఇస్తామనే పేరుతో హెలికాప్టర్లో హాస్పిటల్కి తీసుకెళ్ళి అక్కడ బిల్లులు క్లెయిమ్ చేసుకుంటున్నారంట. చూడండి, సినిమాల్లో ఉంటుంది, పక్కనే పంచర్ షాప్ ఉన్నప్పుడు ఆ పక్కన చెట్టు దగ్గర మేకులు పెడతారు కదా. సో ఆ మేకుల మీద నుంచి బండి వెళ్తే బండికి పంచర్ పెడితే ఆ పక్కన పంచర్ షాప్కి వెళ్తారు కదా, సినిమాల్లో మనం చూసాం కదా. ఆ తరహాలో చూడండి, వాళ్ళే ఆహారాన్ని విషపూరితం చేసి వాళ్ళే ఆ రోగం వచ్చేలా చేసి ఆ తర్వాత వాళ్ళే హాస్పిటల్కి తీసుకెళ్ళి బిల్లులు క్లెయిమ్ చేసుకుంటున్నారు. 186 కోట్ల భారీ మోసం ఇది. చాలా దారుణం. ఇక్కడ నేరం, ఇక్కడ మోసం, ఇక్కడ బాధ. ఇది కామెడీ. దీనిలో ఏమైనా ఇచ్చారా? ఇంధన భద్రతే భారత వ్యూహం, హార్మోజ్పై యూకే చొరవ, నౌకల రాకపోకల పునరుద్ధరణ లక్ష్యంగా చర్చ, 35 దేశాలతో భేటీ, భారత్కు ఆహ్వానం, ట్రంప్ వైఖరితో అప్రమత్తమైన ఇతర దేశాలు, స్వీయ ప్రయోజనాలు భద్రతకు పెద్దపేట, జనమార్గాల రక్షణపై భవిష్యత్తు వ్యూహాలు. ఇక అమెరికా వేస్ట్, జర్మనీ బెస్ట్, ఉన్నత విద్యపై మారుతున్న భారతీయ యువత తీరు, అమెరికా వర్సిటీల్లో ప్రవేశాలు 45% తగ్గుదల, విద్యార్థి వీసా జారీలో నిబంధనలు కఠినతరం, H1B వీసాలు తగ్గిపోవడము కారణం, ఐరోపా ఆసియా దేశాల్లో చదివేందుకు భారతీయుల ఆసక్తి, ఫ్రాన్స్ సింగపూర్లకు బారులు. సో అమెరికాలో గణనీయంగా 45% తగ్గాయంట ప్రవేశాలు. అండ్ జర్మనీ, ఫ్రాన్స్, సింగపూర్లకు ఎక్కువగా వెళ్తున్నారంట భారతీయ యువత. అసలు ఇతరులు మన దేశానికి రావాలండి, మనం వెళ్ళడం ఏంటి? ఆయుర్వేద వైద్యులు ఆపరేషన్లు చేయొచ్చు. శలాఖ్య తంత్రంలో పీజీ చేసిన వారికి గ్రీన్ సిగ్నల్, ఆయుష్ అధికారులతో వైద్యశాఖ కార్యదర్శి సమీక్ష. సో ఆయుర్వేదంలో వైద్యం చేస్తారు సరే, కానీ అక్కడ అనెస్థీషియా ఇవ్వడం కానీ అండ్ ఆ తర్వాత కుట్లు వేయడం కానీ ఇవన్నీ కూడా ఆయుర్వేదంలో ఉండవుగా. కుట్లు వేయడం, అనెస్థీషియా ఇవ్వడం, మరి ఎలా వైద్యం చేస్తారో అదే ఏ పద్ధతో మనకు తెలియదు. తర్వాత అప్పుడు కొట్టారు, తిట్టారు. సో ఇవ్వండి 4 పత్రికల్లో వచ్చిన వార్తాంశాలు. సో చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. చాలా ఎమోషనల్, భావోద్వేగమైన అంశం అమరావతి చట్టబద్ధత కల్పించడం అనేది. రాష్ట్రపతి సంతకం కూడా ఈరోజు రేపు అయిపోద్ది. ఆ తర్వాత పూర్తి స్థాయి రాజముద్ర వచ్చేసినట్టు. థ్యాంక్ యూ. చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. లైక్ చేయండి అండ్ షేర్ చేయండి, మీ మిత్రులందరికీ పంపించి మన ఛానల్ గురించి చెప్పండి. థ్యాంక్ యూ వెరీ మచ్.